అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై 50% అదనపు పన్ను విధించారు. ఈ టారిఫ్ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం ఒక కీలకమైన ఆలోచనపై చర్చిస్తోంది. రూపాయి విలువను ఉద్దేశపూర్వకంగా తగ్గించడం. దీని అర్థం ఏమిటి? రూపాయి విలువను తగ్గించడమంటే ప్రభుత్వం జోక్యం చేసుకొని డాలర్తో పోలిస్తే రూపాయి మారకం రేటును బలహీనపరచడం. ప్రస్తుతం 88 రూపాయలు ఉన్న డాలర్ విలువను 100 రూపాయలకు పైగా పెంచడం. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారత వస్తువుల విల తగ్గుతుంది. ఇది ట్రంప్ విధించిన అదనపు పన్ను ప్రభావాన్ని అధిగమించి భారత ఎగుమతిదారులు లాభాలను నిలబెట్టుకోవడానికి సహాయపడుతుందని వారి వాదన. అయితే దీనికి మరో తీవ్రమైన కోణముంది. భారతదేశం తన అవసరాలలో 88% ముడి చమురు, 65% ఎలక్ట్రానిక్ పరికరాలను దిగుమతి చేసుకుంటుంది. రూపాయి విలువ పడిపోతే ఈ దిగుమతులన్నింటికీ మనం చాలా ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇది దేశంలో ఇంధన ధరలను పెంచి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దీని భారం మొత్తం సామాన్య ప్రజలపై పడుతుంది. గతంలో చైనా, జపాన్ వంటి దేశాలు ఈ వ్యూహాన్ని ఉపయోగించి విజయం సాధించినప్పటికీ భారతదేశ పరిస్థితి భిన్నంగా ఉంది. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన భారతదేశానికి ఈ నిర్ణయం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఎగుమతిదారులను కాపాడాలా లేదా ధరల పెరుగుదల నుండి సామాన్యులను రక్షించాలా? రిజర్వ్ బ్యాంక్ తీసుకోబోయే నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును నిర్దేశిస్తుంది.